ఉండ వేరే చేసేది చపాతీ కాబట్టి సాహిత్యాక ఈ ఉండ ఈ చపాతీ అయింది ఇంక మడి వెనకెళ్తానే వీళ్ళే తప్ప ఉండలన్నీ అక్కడ ఉన్నా కానీ ఈ ఉండ ఈ ఒక చపాతి ఈ ఉండ నా చపాతి అని అంటాను వీళ్ళు. ఈ ఉండలన్నీ వాడికి నష్టపడి కలిపేశాడు అనుకోండి, కలిపేసి మళ్ళీ ఉండలు తీసాడు అనుకోండి, అప్పుడు ఎవడి ఉండ ఎవడి చపాతి ఉండరా అంటారు. ఉండ దొరికే పొరపాటు ఉండుకుంటాడు. అప్పుడు మళ్ళీ కలిపేసి మళ్ళీ ఉండలు చేశాక ఇందాక సుబ్బారావు తాలూకు ఉండ ఇప్పుడు వెంకటరావుకి వస్తుంది చపాతి. అంటే ఎవడి ఉండ ఎవరికైనా రావచ్చునంటే స్థితిలో ఉన్నది కదా. ఇంతకు ముందుగా ఉంది డబ్బాలో గోధుమ పిండి, ఈ ఉండ కలపము. ఈ డబ్బాలో గోధుమ పిండి, ఈ గోధుమ పిండి ఎవరి తినే చపాతీలోకి వస్తుందో అలా వస్తున్నాం. ఎందుకంటే ఎవరి తినే చపాతీలోకైనా రావచ్చుననేటువంటి సామర్థ్యం దానికి ఉంది. ప్లేట్ లోకి వచ్చిన చపాతీకి ఆ సామర్థ్యం లేదు. ఇప్పుడు ఈ పక్క కృష్ణాచార్యులు దొరుకుతున్నది, ఖర్చు ఉంది అనుకోండి, దాంతో నూలు తీసి గుడ్డ చేస్తే సత్తా చేస్తే ఎవరిదో దొరుకుతున్నది అంటే ఎవరైనా దొరుకుతుంటానికి వీలున్నది ఆ స్థితి. పైకి పోయిన కొద్ది అంతర్యామి దగ్గరికి అది చూస్తున్నది. ఈ గోధుమ పిండి ఉన్నది కనుక ఈ చపాతీ కన్నా ఈ చపాతీ ఎలా అయితే ఒకటికి కాదో, ఈ చపాతీ కన్నా ఈ చపాతీ ఉండలు ఎలా అయితే ఒకటికి సంబంధించినవి కాదో, ఈ ఉండల కన్నా ఈ గోధుమ పిండి ఎలా అయితే ఒకటికి సంబంధించింది కాదో, అటుపైన బస్తాలు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి. సో ఈ గోధుమ పిండి ఏది ఈ గోధుమ పిండి, ఈ గోధుమల్ని అలాగా మీరు గోధుమ పిండి పట్టించి 26వ తారీఖున పట్టిస్తే ఇందులో 26వ తారీఖున రొట్టెలు చేస్తారు. 27వ తారీఖున పట్టిస్తే ఇక్కడ 2 బస్తాలు అనుకోండి, ముందు ఈ బస్తాలు ఇప్పుడే ఇందులో పెట్టి 26వ తారీఖున రొట్టెలు చపాతీలు చేస్తారు. ముందు ఈ బస్తాలు ఇప్పుడే ఇందులో పెట్టి కనుక ఏ బస్తాలు అయినా సరే ఏనాడైనా సరే చపాతీలు కావడానికి వీలు ఇందులో. కానీ పిండి తయారైన తర్వాత ఇవాళ తీసుకునే చపాతీలు అవుతాయనేది నిర్ణయం దానికి విధించబడి ఉన్నది చూసారా. అలాగే ఈ గోధుమలు గోధుమ చేనులో గోధుమ మొక్కల మీద ఉన్నాయనుకోండి, ఈ చేనులో ఉన్నటువంటివి ఈ చేను యజమాని తింటారు అనవచ్చున, వాడు ఎవరికి అమ్మితే వాడు తింటారు. కనుక ఈ గోధుమలు ఎవరు ఇప్పుడు వాడు కొనుక్కునేవాడు, ఇంకా ఎవడు కొనుక్కోరు అంటే ఎవడైనా కావచ్చును. అలాగా సృష్టికి అతీతంగా అంతర్యామి ప్రజ్ఞ ఉంటుంది. దాన్ని భావన చేసుకోవాలి. దీన్ని భావన చేసి అభ్యాసం చెబుతాను ఎలాగ చేయాలన్నాడు. అది అంటే ఈ బ్రహ్మాది కనక సనందనాథుడు ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా పనికొస్తారు. పనికి రాకుండా ఎవరు పోరు. కానీ వీళ్ళందరిలోనూ ఉన్న అంతర్యాన్ని ఎవరో వాడిని ఒక్కనే భావన చేయాలి. కానీ ఏది కూడాను క్వాలిటేటివ్ గా కానీ క్వాంటిటేటివ్ గా కానీ భావన చేసి రావడం లేదు. మనస్సుని ఆ దురభ్యాసం నుండి మరలించుడు అనేది చూసారా. చపాతీ తినండి అయితే కానీ రోజు చపాతీ చేసుకుంటూ ఉండాలంటే మీకు చపాతీయే కాదు, గోధుమ పిండి తెలియాలి, దాన్ని పిండి కలపటం తెలియాలి, ఉండలు చేయడం తెలియాలి, తర్వాత గోధుమ పిండి మరబట్టించడం తెలియాలి, గోధుమలు తెలియాలి, గోధుమల చేను పొరము మొదలైనటువంటి తెలియాలి. లేకపోతే వాళ్ళు గోధుమలు ఇవ్వమంటే నోరు ముట్టుకోవాల్సి వస్తుంది అంతే కదా. కనుక ఎన్నిట్లో ఉన్నటువంటి అంతర్యాన్ని ఏం చేస్తున్నాడు, చక్రం మొత్తం అంతా చక్రంలో ఎక్కడున్నాడు అనుకునే వీలు లేదు. అన్నా భవంతి భూతాన్ని పర్జన్య అన్న సంభవ యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్యుత్ బ్రహ్మాక్షర సముద్భవం. ఇదిగా చక్రం వాడు చెప్తుంది. మొక్క ఎలా మొలుస్తూ ఉంటుంది, ఎలా మొలవడం విత్తనం వేస్తే వాన గురిస్తే మొలుస్తుంది. ఒక విత్తనానికి 1000 విత్తనాలు వస్తాయి. అదే అయితే నేల మీద వాన ఎలా కురుస్తూ ఉంటుంది, అది ఊరుకున్న నీళ్ళు పైకి ఇలా నీళ్లు పైకి వెళ్తూ ఉంటాం, మేఘాలు అవుతూ ఉంటాం, మళ్ళీ కిందికి వస్తాం. ఈ చక్రం ఏం ప్రవర్తితం చక్రం ఈ తిరుగుతున్న వాటిలో
ఏది దేని ఉద్దేశంతో, ఇందులో ఎవరు దేని ఉద్దేశంతో తిరుగుతున్న మొత్తం అంతటితో ఒకటే అంతర్యామిగా ఉంటే ఇందులో ఈ మొత్తం చక్రం అనేటువంటిది తిప్పబడుతూ ఉన్నది. ఆ ఉన్నటువంటి అందులో ఉన్న కార్మికులందరూ కూడా శ్రామికులు, పనిచేసేవాళ్ళు, ఎగ్జిక్యూటివ్స్, వర్కర్స్, లేబర్ అందరిలోనూ ఒకడే ఉండి వర్క్ చేస్తున్నాడు అని చెప్పి సైకిల్ ఉండదు. మన చెయ్యి కాలు మనతో సైట్ చేస్తుందా, చేయకూడని పనులు చేసి పక్షపాతం వస్తే తప్ప. మన నోరు మనకి సైట్ చేస్తుందా, అన్నహితో తగ్గిపోతే తప్ప తినకూడదు, తాగకూడదు, తిన్నాక. ఎలా అయితే మన చెయ్యి కాలు మన ఎందు సరైనటువంటి ఆరోగ్యమైనటువంటి వాడు ఎందు ఉంటాయో అలాగా ఈ మొత్తం అంతా కూడా నీళ్లు, మేఘములు, నీటి ఆరు సమస్తం కూడా వర్షం, ఆ వర్షం పడ్డాక విత్తనం మొలవటం, ఆ మొలకలో చేసేటువంటి మొక్క, అందులో చేసేటువంటి కంకిలో చేసేటువంటి విత్తనాలు, అందులో ఇంకా చక్కం తిరుగుతూ ఉంటుంది అన్నారు. విత్తనంలోంచి మొలకలోంచి కంకిలోంచి విత్తనం, ఇంకో పెరిగిరా తిరుగుతూ ఉంటుంది. ఈ తిరుగుతున్న చక్రానికి ఏది మొదలు అంటే నువ్వు తయారు చేసిన చక్రానికి అయితే ఏడో చూపడం మొదలెట్టావనేది ఉంటుంది. కానీ దీనికి మొదలు తిరుగుతున్న చక్రాన్ని నువ్వు కన్ను తెచ్చినప్పటికీ చూడటం మొదలుపెట్టావు. కానీ నువ్వు ప్రశ్న వేస్తే పెద్ద మొదలైతావు. ఇది ఎప్పటి నుంచి జరుగుతుందని అడిగితే ప్రశ్న, ఈ ప్రశ్న నీకు ఎప్పటి నుంచి పుట్టింది అని నువ్వు మొదలుపెట్టాడు అనుకోండి. కూడా నువ్వు బుర్ర పుట్టాకే కదా, నువ్వు పుట్టాకే కదా అంటే ప్రశ్న గోవింద ప్రశ్న కాదన్నాడు. ఆ బుర్ర పుట్టాక ప్రశ్న పుట్టిన ప్రశ్న అంత ముందు నుంచి ఉంది కదా సృష్టి, అత్యంత నీ ప్రశ్న అడిగినట్టుందండి. మనం పుట్టకమును గురించే సృష్టి ఉంది కనుక మనం పుట్టి మన బ్రెయిన్ పుట్టిన తర్వాత, మైండ్ పుట్టిన తర్వాత వచ్చిన ప్రశ్న కనుక ఇది తప్పు ప్రశ్న కాదు అని. అంతకు ముందు లేని వస్తువు అయితే మీ బుర్రతోనే పుట్టిన కనుకైతే ఆ ప్రశ్న వేస్తే అర్థం. కానీ మీ బుర్రకు ముందు నుంచి ఉన్నటువంటి వస్తువుని ఎప్పటి నుంచి ఉంది అంటే అన్నాడు. ఎప్పటి నుంచి అనే ప్రశ్న మీ బుర్రకు ఉన్న నిర్దేశం తప్ప అక్కడ లేదని మన లాజికల్ గా మనకి మెంటల్ డిసీజ్ తప్ప ఎప్పటి నుంచి అనే ప్రశ్న, మనకున్న మెంటల్ డిసీజెస్ అది కూడా ఒక ప్రశ్న కూడా. ఈ సృష్టి ఎప్పటి నుంచి ఉందండి అంటూ ఉంటాం. అంటే ఆ ప్రశ్న ఎప్పుడు పుట్టిందండి అని వేస్తే తెలిసిపోతాం. ఆ ప్రశ్న నడిచినట్టుంది. ఆ ప్రశ్న పుట్టినప్పటికీనే ఉంది ప్రశ్న, అంత ముందు లేదుగా. అత్యేత అది ప్రశ్న కాదు, నడిచినట్టుందని తెలుస్తుంది. కనుక ఇది ఇందులో ఉన్నది అంతర్యామి. ఇలా తిరుగుతూ ఉంటే పని చేస్తూ ఉంటే మొత్తం పని చేస్తున్న కార్యకారణ సంబంధాన్ని ప్రజాపతి. ఈ ప్రజాపతిని దీన్ని అనుభవిస్తున్నవాడు, చూస్తున్నవాడు, తింటున్నవాడు, చపాతి చేస్తున్నవాడు, తింటున్నవాడు, వీళ్ళందరిలో వీడికి చేద్దామని ఎందుకు కనిపిస్తారు, వీడికి తింటామని ఎందుకు కనిపిస్తారు, వాడికి మరపట్టుదామని ఎందుకు కనిపిస్తారు, వాడికి పిండి మర పెడదామని ఎందుకు కనిపిస్తారు, వాడికి వ్యవసాయం చేద్దామని ఎందుకు కనిపిస్తారు, వాడు గోధుమలు పట్టి హిరణ్య గర్భాదుల కంటే అవ్యక్తము, పరము, ఇది ముక్త రూపము, అమూర్తం పోయి ఉండునని మొదలనే సూచించుతుంది కదా. తదాకారంకు చేతపరచ అనుకోవలసింది ఆ పరమే అతీతం అన్నది ఏం సందేహం లేదు. కానీ పరమక ఉడికే సూచిగా చూడకు, వెళ్ళే నిచ్చెన ఇస్తాను ఇప్పుడు. అందుకని పరబ్రహ్మమునందు అగౌరవం ఉంది కాదు చెప్పింది. పరబ్రహ్మం వంక నువ్వు చూడకు, నువ్వు మెట్ట వంక చూడు, లేక బోల్తా కొట్టేస్తావు. పరబ్రహ్మ ఒక తీగ మీద నడవాలనుకోండి, అక్కడికి వెళ్ళాలంటే మీరు తీగ వంక చూడాలా, పైకి దిక్కు చూడాలి. కాబట్టి వెళ్ళవలసిన గోల్ చూస్తున్నావు అంటే గోల్ చూస్తే గోల్ పడతాం కదా, గోల్ పాలైపోతుంది. ఎక్కడ అడుగుయాలో అక్కడ చూడాలి, కానీ గోల్ చూడడానికి తడతాను. నేను చెబుతున్నా కూడా వెళ్ళవలసిన దారి ఇక్కడ అడిగే, ఇక్కడ కాలు పెట్టు, ఇక్కడ స్థిరంగా ఉంటూ అని చెబుతూ ఉంటే అంతర్యామి అది సింగనాథం జీలకర్ర కబుర్లు చెబుతానంటే అన్నాడు. అంతేగాని అంతర్యామి అంటే అమరటువంటి వాడు కాదు కృష్ణదేవరాయలు, పరబ్రహ్మం అంటే తెలియనటువంటి వాడు కాదు. శ్రీకృష్ణుడు కూడా పరబ్రహ్మాన్ని ధ్యానం చేసి దుఃఖం వస్తుంది. ఎందుకంటే పరబ్రహ్మం అంటే తెలియని వాడు కాదు. పరబ్రహ్మాన్ని ధ్యానం చేయకండి, ఏం చేయాలి చేద్దాం ఏనండి సాధన. ఇది చాలా బ్రహ్మాండమైన మందుట నాకు తినేసండి. అంటే ఎలా తినాలో ఎవరు తినాలో చెప్పాలి. తినేసి ఏం చేస్తాం, తక్కువ కోరుకోకూడదు. ఈ నదిలో ఉన్నటువంటి నీళ్ళు తాగితే ఎక్కడ రోగాలు తగ్గిపోతాయి అంటే దొక్కని నదిలో దొక్కి ఏమవుతాడు, రోగాలు తగ్గిపోతాడు.
అందులో ఉన్న గ్లాసులో తీసుకుని బిందులో తీసుకున్నా తాగారు కానీ సర్వరావు గారు పోతాయంటే ఆయన ఊపుకొని చూపారు అనుకోండి గురించి వెళ్ళిపోతారు, వీళ్ళందరూ వెళ్ళిపోతారు సార్, భవనాలు వెళ్ళిపోతారు. అందుకని చేయవలసిన ప్రొసీజర్ చూస్తాను కదా అటువంటి చెప్పింది. ఆకారం దేవతపరచుగా పూర్వోక్త దేవాది భేదరహితంపై అర్థం చెప్పబడినటువంటి ఆ దేవతలు, ఈ మనుష్యులు, ఈ జంతువులు, పశుపక్షాదులు మొదలైనటువంటి ఆకారములు ఉంటూ ఉండగా ఈ ఆకారములకు అందనిదై ఏని ఈ ఆకారము తిరుగుతున్నాయో అట్లాంటిదై తద్భేదరాహిత్యంలో వాటి భేదము యొక్క రహితత్వం. అంటే మనిషి కుక్కను చూస్తున్నాడు, కుక్క మనిషిని చూస్తూ ఉంది. మనకు ఎంతవరకు తెలుసును? మనం కుక్క వంక చూస్తూ ఉంటామో తెలుసు, కుక్క మన వంక ఎలా చూస్తుందో మనం ఊహించగలమా? వన్ వీక్ చేతికింది. అందుకని ఏం చెబుతున్నాయంటే భేదరాహిత్యాన్ని ఒక విధంగా కూడా ఒక చెరువు ఉంది అనుకోండి. ఆ చెరువు కూడా ఒక ఆయన వాడి మేనాల్లోని షికారు తీసుకెళ్ళి ఈ చెరువు లోపల చేపలు ఉంటాయని ఆయన చేశాడంట. ఈ చేప తన మేనల్ నుండి కూడా తీసుకొచ్చింది అనుకోండి షికారు. అప్పుడు ఏం చెబుతుంది? ఈ చెరువుకు బయట మనుషులు ఉంటారని చెప్పడం. ఎలా చెబుతుంది? దీని లోపల మనుషులు ఉంటారు. అంటే దానికి ఇది వెలుపలను, ఇది లోపలను. మనం ఏదైతే గాలిని తోట ఉంటున్నామో అది చేపకి లోపల, అది ఉంటున్న నీళ్లు దానికి వెలుపల. ఏమండి, మనకు ఈ గాలిలో మనం బతుకుతాం కనుక ఇది మనకి వెలుపల, వీళ్ళేమో లోపల. వీరేమంటాడు లోపల చేపలు ఉంటాయి అంటాడు మేనల్లుడితో. వీరేమంటాడు తన మేనల్లుడితో లోపల మనుషులు ఉంటారు జాగ్రత్త అంటాడు. అంతేనా? అందుకని దీని బయట కట్టిన మనుషులు ఉంటారు అంటే వీడికి ఇది బయట, వాడికి అది బయట. తప్పకుండా పచ్చగా ఉంటుందా పేరుకుని ఉంటుంది, పచ్చగా ఉంటుంది అంట. ఇదే నార్వే మొదలైన చోట్ల ఉన్నటువంటి కొబ్బరి నూనె పచ్చగా ఉంటుందో పేరుకుని ఉంటుంది అనేది ఏం చెప్తాను? అది గీపెట్టినా పచ్చగా ఉండదు, పేరుకునే ఉంటుంది గట్టిగా. వాళ్ళని అడిగితే ఏం చేస్తాడు? సహజంగానేమో పేరుకుని ఉంటుందని గడ్డ పెట్టి మనం వేడెక్కిస్తే కృత్రిమంగా పలసగా ఉంటుంది అంటాడు. కదా కదా? మన అడిగితే ఇండియాలో ఏం చేద్దాం? సహజంగా పలసగా ఉంటుందండి. ఎప్పుడా మరీ చల్లగా ఎక్కువ ఉంటే మంచులుగా ఉంటే దాంట్లో పేరుకుని ఉండేటువంటి కృత్రిమమైన లక్షణం అంట. ఏది కృత్రిమం, ఏది సహజం? అంటే మనం ఇలా అనుకుంటాం కృత్రిమం, వాడు అలా అనుకుంటాం కృత్రిమం, ఇద్దరం ఇలా అనుకుంటాం మన సహజం, మానవ సహజం. ఏమండి, కనుక వీటన్నిటికీ కొంచెం పైకి వెళ్ళాలని అన్నాడు. ఈ భావనలకి ఇంకొకరో పైకి వెళ్ళాలనుకుంటున్నాడు. కనుక పూర్వోక్త దేవాది భేదరహితంపై తద్భేదరాహిత్యంబు ఇచ్చి దర్శిదని రచించుటకు గోచరంబుగాక అపక్షయాది రహితంబును. అసలు పాయింట్ మొట్టమొదటిది. చపాతి తింటున్నామండి, ఇంకో చపాతి వేయండి వేసారు, ఇంకో చపాతి వేయండి వేసారు, ఇంకో 10 మంది వచ్చారు వేయండి వేసారు, ఇంకో 50 మంది అయిపోయారు. ఆగండి కలుపుతున్నాం పిండి, కలుపుతాం. ఇలాగే ఇంకో 100 మంది వచ్చారు, పిండి అయిపోయింది ఆగండి. నెక్స్ట్ అంటే చపాతీలు అయిపోయినాయి, పిండి కలుపుతున్నాం. నెక్స్ట్ స్టేజ్ పిండి అయిపోయింది పట్టించాలి. నెక్స్ట్ స్టేజ్ గోధుమలు అయిపోయినాయి తెప్పించాలి. అంతేనా? నెక్స్ట్ స్టేజ్ గోధుమలు బజార్లో కూడా అయిపోయిన కార్డుకి ఇంకా ఇవ్వరు వారా. అలా కాకుండా ప్రకృతిలో పొలంలో గోధుమల నుంచి గోధుమలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అందులో గోధుమలు అయిపోతాయా? మనం చేయవలసిన కర్తవ్యం అనేది పొలంలో మన పని మనం చేస్తే ఒక గోధుమ గింజలోంచి 1000 గోధుమ గింజలు, ఒక వడ్ల గింజలోంచి 1000 వడ్ల గింజలు వస్తున్నాయా లేదా? ఆ రావటం అనేది ఎన్నెత్తి అయిపోతాయి. ఎన్నెత్తిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గోధుమలు అయిపోతాయి. ఎక్కడున్నాయి? ఎక్కడ లేవండి. అది ఏది ఒక గింజలోంచి 1000 గింజలు రావటం అనేది
ఒక్క గింజలోంచి ఇలాగా మనం కృషి వ్యవసాయం చేస్తే ఇన్ని వస్తాయనే సత్యం అనే లోకంలో ఉంది కానీ గింజలు అక్కడ పోసిన స్టాకులో లేవు. ఎందులో ఉన్నాయి? ఒక గింజలోంచి మొక్క వస్తే ఇన్ని గింజలు వస్తాయనే సత్యం ఒకటి ఉన్నది, శాశ్వతమైంది. ఆ సత్యంలో ఉన్నాయి, దాన్నే సత్యలోకము లేక చతుర్ముఖ బ్రహ్మలోకం అని అంటారు. దానికి అతీతంగా ఉన్న లోకానికి వెళ్ళాలంటే హయాది రహితం పోయి అన్నాడు. అంటే అయిపోవటం అనేటువంటి దరిద్రం మన మనస్సులో తొలగిపోయిందాక చేయవలసిన ప్రతిదానికి ఇది అయిపోతే అనుకుంటుగా మైండ్కి, ఎందుకంటే మైండ్కి ఉన్న లక్షణం అది. రిటైర్ అయితే అన్నాడు కదా రామరాజ్యంలో. తర్వాత ఇంకా 100 రూపాయలు ఉన్నాయి జేబులో, ఇది అయిపోతే 60 ఏళ్ళు అయిపోయినది. ఇంకా అయిపోతే వరకు అయిపోతే ఇప్పుడు అయిపోకుండా ఉండాలంటున్నారు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటాం కానీ ఇంకో మార్గం లేదు. 60 ఏళ్ళు వచ్చేసినాయి, ఇంకా ఏళ్ళు వచ్చేస్తే అది ఏం చదువుకున్నారు, ఇంకా ఏళ్ళు వచ్చేస్తే చదువుకోవాలి. ఇంకా ఏళ్ళు రాకుండా ఉండాలంటే మార్గం ఇప్పుడే చచ్చిపోవడం, అంతగా ఇంకో మార్గం లేదు. అందుకని మనస్సులో క్షయాది భావన రహితమై ఈ జగత్తులు గోధుమలు ఒక్కటే కాదు, ఈ కోటాను కోట్ల సూర్యుళ్ళు వాటితో ఉన్న గ్రహగోళాలు రోజు కూడాను జనపరసనల్లో ఇలాగా చెప్పి రవ్వలలో రాలిపోతున్నాయి, కొత్త వస్తున్నాయి, రాలిపోతున్నాయి, కొత్త వస్తున్నాయి. అవునా? ఒక సౌర కుటుంబం రాలిపోతుంది, ఇంకో సౌర కుటుంబం వస్తుంది. మన మధువు దగ్గర చూస్తే మధు అవతల శ్మశానం అంటాం చూడండి, అక్కడ కూర్చొని చూస్తే ఓ రోజు 10, ఓ రోజు 12, ఓ రోజు 4, ఓ రోజు 20, ఓ రోజు 3, ఓ రోజు 18 ఇట్లా వస్తూ ఉంటే తెలియదు. ఆ లెక్కన విశాఖపట్నంలో ఉన్న జనాభా అందరినీ లెక్కగట్టి సగటున ఆ సరాసరి నెలకి సరాసరి సంఖ్య పెట్టి భావిస్తే ఇన్ని రోజుల్లో విశాఖపట్నం ఖాళీ అవుతుంది అని లెక్కేసాను. కరెక్టేనా? ఎందుకు అవుతుంది? ఎందుకంటే ఆ మెటర్నిటీ హాస్పిటల్లో, బోస్ హాస్పిటల్లో, మంగళగిరి హాస్పిటల్లో అక్కడ నుంచి టాప్ హాస్పిటల్ పుడుతున్న వాళ్ళు కూడా లెక్కే. దానికి దీనికి సమానంగా నిలబడి ఉంటుంది. అది తగ్గదు ఎక్కడ అవుతారు. ఒకవేళ అంతగా ఎక్కువ గురించినట్లయితే 2 లేక 3 కాలం చెప్పి బ్యాలెన్స్ చేస్తున్నాం. అది ఎలా అయితే అబద్ధం అక్కడి నుంచి కనిపించేది జగత్తు. ఈ జగత్తులో కూడా మనకి ఎలాగా నడుస్తుందో రేపు ఈ జన్మ, ఈ వయస్సు అయిపోతే, ఈ ఒంట్లో సత్వం అయిపోతే, మొదలైన భావాలన్నీ ఉంటే అలాగే అయిపోతే అలాగే దుఃఖాలు బాధరాని వస్తుంది. ఇది లేకుండా ఉండేటువంటి స్థితి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి దేని అయితే ఉండి దేనిలోకి వెడుతున్నాయో అనే ధ్యానం చేయడం నేర్చుకో. మనస్సుకి దారిద్ర్య స్థితి ముందు తొలగిపోతుంది. దారిద్ర్యం ఎక్కడ ఉంటుంది? బయట వస్తువుల్లో ఉండదు, మనసులో ఉంటుంది. ఏ రోజు ఆ రోజు ఏ రోజు కావాల్సినటువంటి భోజనం శుభ్రంగా 20 రూపాయలు సంపాదించుకుంటాడు. గుంటూరులో మా చిన్నప్పుడు నేను స్కూలింగ్ ఆయన భార్య కలిసి రోజుకి 20 రూపాయలు సంపాదించుకుంటారు. ఒక తాగుడు లేదు, చుట్టపీకి తాగడం ఏమీ లేదు. ఆ 20 రూపాయలు సంపాదించుకునేదంటే వాడు ఏం చేస్తున్నాడంటే ఆ 25 రూపాయలు కలిసి 5 రూపాయలు మాత్రం బ్యాంకులో వేసుకుని ఇద్దరు కలిసి రోజుకి 20 రూపాయల కిమ్మత భోజనం చేసుకున్నారు. వాళ్ళు చాలా విలువైనటువంటి భోజనం. వాళ్ళు దరిద్రుడు అని అంటారా? ఏమండి, లక్షాధికారి కూడా ఒక్కొక్కడు 20 రూపాయల కిమ్మతైన భోజనం చేస్తాడా? ఎందుకు లేని చెప్పి ఊరికి గట్టిగా చేసి ఊరుకుంటాడు. ఏమిటో ఇంత పెద్ద కొంప ఎన్నాళ్ళు వస్తుంది తింటే అని ఏడుస్తాడు. మరో గరికి నెయ్యి వేసుకుంటే ఎన్నాళ్ళు వస్తుంది. అలాగే భయపడి ఒక గరికి నెయ్యి గృహస్థు కంటే తక్కువ స్థితిలోనే ఉన్నాడు వీడు. ఇల్లు వాకిలు లేదు. మొట్టమొదటిగా ఆ దంపతులు గుంటూరు వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. మొదటి రోజున ఏం చేశాడు? టెంకాయల దుకాణం దగ్గరికి వెళ్ళాడు. వస్తున్నప్పుడు వెళ్ళి కాస్త పీసు ఇస్తారా అని అడిగాడు. మేము ఊరు వచ్చాము, ఏం జీవనోపాధి లేదు. ఇచ్చారు, ఒక బస్తా పీసు ఇచ్చారు. ఆ తీసుకొచ్చి
2 రాళ్ళు దగ్గర పెట్టుకుని, ఆయన 2 రాళ్ళు, ఆయన భార్య 2 రాళ్ళు, ఈ తీర్పు నానబెట్టి ఒక రాతి మీద పెట్టి ఇంకో రాయి మీద కొట్టి తీర్పు తీసి బాగు చేసి తాడు తయారు, కొబ్బరి తాడు ఎంతో అద్భుతంగా తయారు చేశాడు. చాలా అనుభవం కలవాడు. ఆ తాడు గుంటూరులో పట్నం బజార్ అనేటువంటి బజారు తీసుకెళ్లి ఈ త్రాళ్ళు నారలు అనేటువంటి దుకాణంలో, మేము జీవనోపాధి లేదు, కొత్తగా ఊరు వచ్చాం, ఈ తాడు మేము తయారు చేసి ఇస్తాం, మీరు తీసుకుని మమ్మల్ని పోషిస్తారా, మాకు ఏమీ మీరు దానం చేయడం చేయొద్దు, అడుక్కోము మేము, మా తాడు మీరు కొనుక్కోండి అన్నాడు. ఒక పొట్టు వాడికి నచ్చింది చెప్పండి, రోజు ఈయన తయారు చేసిన తాడు కొనుక్కోండి, వాడు హోల్సేల్ కొనుక్కున్నాడు. మనకి ఎన్నో పరిస్థితులు ఎందుకు కూడా ఒడిపోగడలు అనేక రకంగా ఉంటే మనం గడవడం లేదు, ఏడుస్తున్నాం అనుకుంటాం. ఎందుకు గడవదంటే మనకు ఒడిపోగడ తప్ప అంతకంటే ఇంకేం లేదు. సరే అది అన్నాడు. ఆ రోజున మొదటి రోజున తాడు అమ్మితే ఎంత వచ్చింది? 5 రూపాయలు వస్తుంది. ఆ 5 రూపాయలు తీసుకొచ్చి ఆ మొట్టమొదటి మీరు పీసు ఇచ్చారు చూడండి, వాడి దగ్గరికి వచ్చి బస్తా పీసు అంటే అడిగాడు. అడిగితే వాడేం చెప్పాడు, బస్తా పీసును ఆ రోజుల్లో, నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో 5 రూపాయలు అని చెప్పాడు. అంటే ఏం చేశాడు, 2.5 రూపాయలకి ఒక అరబస్తా పీసు ఇవ్వండి, మిగతా అరబస్తాను నాకు అప్పు ఇవ్వండి. మొన్న అడుక్కున్నాడు పీసు. 5వ రోజు అయ్యేటప్పటికీ ఆశ్చర్యం. 6వ రోజు శనివారం వెళ్ళి అతనికి ఏం చేశాడు తెలిసిన, ఆ మొట్టమొదట పీసు బస్తాడును ఊరికే తీసుకున్నాడు, దాని ఖరీదు చేసి అడుక్కోలేదు. దరిద్రం అనేది ఉండని వాడు రోడ్డు మీద ఉన్నా సరే, బజార్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే వాడికి దరిద్రం ఉండదు. దరిద్రం ఉన్నవాడు ఇంట్లో ఉన్నా సరే, మేడ మీద ఉన్నా సరే, ఏదో జీవితంలో నడుస్తుంది, నడు చస్తున్నా అంటాడు బతుకుతూ కూడా. వాడు ఏడాది తిరిగి వచ్చేటప్పటికి, ఈ ఏడాది కూడా పేమెంట్ మీదే భార్యాభర్తలు పడుకున్నారండి. అంతే వాళ్ళు భోజనం చేసి రాత్రి ఆ పేమెంట్ మీద పడుకుని కబుర్లు చెప్పుకుంటాం విన్నట్లయితే ఎంత సుఖజీవులు. నిన్నటి సంగతి లేదు, ఇలాంటి పొద్దుటి సంగతి లేదు, రేపు పొద్దుటి సంగతి లేదు. ఎన్ని యోగాభ్యాసం చేస్తే దరిద్రం కుదురుతుంది మానసిక. జీతం ఉన్నది, ప్రైవేట్ ఫండ్ ఉన్నది, ఎల్ఐసి ఉన్నది, గ్రాడ్యుయేట్ ఉన్నది, ఇంకా మధ్య మధ్యాహ్నం ఉన్నాయి. నానా మ్యానిపులేషన్ చేసి వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకుని బతకలేమో అనేటువంటి నానా అడ్డగడ్డి పనులు చేసి ఇవన్నీ ఉండి జీవితం ఎలా ఉంటుందో అనేటువంటి దరిద్రం వదల. దరిద్రం మనస్సుకు సంబంధించింది కానీ దీనికి సంబంధించింది కాదు. జంతువు రోడ్డు మీద నడిచేస్తూ ఉంటుంది, దానికి ఉన్న ధైర్యం మనకు ఉందా రేపు ఎట్లా అని. మన మొహన చెడలిన మొహంలో ఉంటుంది మానవ జన్మ. ఎందుకంటే రేపు ఎలా అనేటువంటి ఆ నిత్యత్వం పోదు, ఆ తుచ్చత్వం అనేటువంటిది. రేపటి గెల గెలలేదు, ఇలాంటి గెలవు కనిపిస్తుంది కదా. ఏ రోజు ప్రకృతి ఎంత నిర్మలమైనటువంటిదో, ఎంత దయామయమైనటువంటిదో తెలిసి కూడా క్రిమినల్ గా ఆలోచిస్తూ ఉన్నాం. అది పోవాలి. అందుకని మొట్టమొదటి అక్కడ కూర్చున్నాడు కృష్ణదేవరాయలు. ఇక్కడ ఏమన్నాడు, అపక్షయాది రహితము, అపక్షయములు మొదలైన లేవు అంటే క్షీణవృద్ధులు అయినటువంటిది, సృష్టి స్థితి లయములు లేనటువంటిది. దాని నుండే సృష్టి వస్తుంది, దానిలోనే స్థితి ఉంటుంది, దానిలోకే సృష్టి వెళ్ళిపోతుంది. ఆ మొత్తం మాత్రం బ్యాక్గ్రౌండ్ గా నిలబడి ఉన్నది, ఇప్పుడు పరిపూర్ణమైనటువంటిదే. అది రావటం కానీ, పోవటం కానీ, శూన్యం అవటం కానీ, ఉండటం వెళ్ళటం మొదలైనటువంటి ఏమీ లేవు, స్థిరమైనటువంటిదిగా. రహస్యం ఎక్కడ దాకా తెలుస్తుందంటే ఈ ధ్యానం పూర్తయ్యేటప్పటికి ప్రతి ఒక్కళ్ళం మనం కూడా మనకు ఉన్నటువంటి పేర్లు మొదలైన ఐడెంటిటీతో శాశ్వతులమని, స్థిరుడమని, అనాది కాలం నుంచి ఉంటున్నామని, ఇంకా అనాది కాలం కూడా ఉంటాం అనేటువంటి సత్యం తెలుస్తుంది. అంతకుముందు మనకేమనుకుంటున్నాం, ఈ భూమి మీద ఫలానా తేదీ నాడు పుట్టాం, ముసలాళ్ళం అవుతాం, చనిపోతాం అనేటువంటి అజ్ఞానం తప్ప ఇంకేం తెలియదు. ప్రతి ఒక్కరం కూడాను ఇన్ని కోటాను కోట్ల జీవరాశులు, ఎన్ని పరమాణువులు, ఎన్ని కూడాను స్థిరములు, శాశ్వతములు, ఒట్టు పోతున్నట్టుగా కనిపిస్తున్నటువంటి ఒక ఉయ్యాల లాంటి దాని ముందు శాశ్వతంగా ఉంటున్నాయి అనేటువంటి ఒక సత్యం తెలుస్తుంది. అది తెలిసిన దాకా ఈ ధ్యానం అంతర్యామి చేసి తద్భేదరాహిత్యంబున తీర్చిదర్శిదని ప్రతించుటకు గోచరంబు కాక అపక్షయాది రహితంబును అది ఇష్టం. అపక్షయం అంటే ఏంటి?
అయిపోవటం అనే దరిద్రం ఉంటుంది మానవుడి యొక్క మనస్సులో. అది పోయిందాక ధ్యానం చేయండి, అది పోకపోతే ఏకత్వానికి నువ్వు మొహం అన్నాడు. ఇది అయిపోతే ఎట్లా అనేటువంటిది ఏది అయిపోదు, నువ్వు ఉంటే అది ఉంటుంది. కానీ ఇది అయిపోతే ఎట్లా అన్నప్పుడు నీకు దరిద్రమే డబ్బుడు ఏమున్నా సరే, డబ్బున్నా అంటే, ఆస్తి ఉన్నా అంటే, పొలాలున్నా అంటే, ఏమున్నా దరిద్రం ఉంటుంది. ఇవన్నీ ఉండవు ఏమున్నా సరే. ఏది రేపు ఎట్లా అని అనిపిస్తే, పోతే ఎట్లా, అయిపోతే ఎట్లా అని ఉంటుంది. కనుక అది పోయిందాక ధ్యానం చేసి సత్శబ్ద వాక్యమును, సత్ అనేటువంటి శబ్దం చేత చెప్పబడుతుంది. సత్ అనే శబ్దానికి అర్థం ఏంటి? అస్తిత్వము, ఎగ్జిస్టెన్స్, ది లా ఆఫ్ ఎగ్జిస్టెన్స్. సత్ అనే శబ్దానికి అర్థం అంటే ఉండుట, స్థిరముగా నుండుట, శాశ్వతముగా నుండుట. ఏరి ఎంతైతే రాకపోకలు జరుగుతూ ఉంటాయో అది శాశ్వతంగా ఉండటం, స్థిరంగా ఉండటం. అంటే ఎగ్జిస్టెన్స్, నాన్ ఎగ్జిస్టెన్స్ కాకుండా వీటి బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి బీయింగ్, నాన్ బీయింగ్ కాకుండా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న బీనెస్ అన్నది వ్యతిరేకంలో ఈ బీనెస్ బియాండ్ బీయింగ్ అండ్ నాన్ బీయింగ్ ధ్యానం చేస్తే రావాల్సిందిగా నేను కోరుతున్నారు. సత్శబ్ద వాక్యమైనటువంటి వస్తువు అందుతుండేది. అందుకని ఆత్మ సంవేద్యం గుణం ఎవరైతే దీని గురించి ధ్యానం చేస్తున్నాడో వాడుగా తెలుస్తుంది తప్ప ఇంకొక వస్తువుగా తెలియదు. అంటే దృశ్యము, ద్రష్ట, భేదం ఉన్నంతసేపు దరిద్రమే మిగులుతుంది, ఈ వస్తువు తెలియదు అన్నాడు. అయిపోవడం, అయిపోకపోవడం అనేటువంటి ఉంటాయి. చూస్తున్నటువంటి వాడే అదిగా ఉన్నంతసేపు తెలుస్తుంది. దాని నుంచి చెడుకు యువతలకు వచ్చి నేను దాన్ని చూస్తున్నాననే భావం వచ్చినప్పుడు ఇంకా తెలియదు. చూసారా? అంటే ఎవడైతే చూస్తున్నాడో వాడే అది అయినటువంటి క్షణములలో శాశ్వతుడు. వాడు దాని నుంచి చెదిరి మనం దాన్ని చూస్తున్నాం అనే క్షణంలో అశాశ్వతుడు. కనుక మళ్ళీ ట్యూన్ చేసుకుని ఎప్పటికప్పుడు ఫోకస్ చేసుకుని అశాశ్వతుడుగా ఉండకుండా శాశ్వతుడుగా ఉండేటువంటి పద్ధతి అభ్యాసం చేస్తాను. దానికి ధ్యానం చేస్తాను. కనుక ఆత్మ సంవేద్యం గుణం. ఆత్మ సంవేద్యం అంటే తానుగా చూడవలసిందే కానీ తనకే చూడబడి వస్తువుగా చూడడం సాధ్యం కాదు. తనకే చూడబడే వస్తువు అయితే తనకంటే వేరుగా ఉంది. తనకంటే వేరుగా ఉన్న వస్తువులు ప్రపంచంలో చాలా ఎక్కువ ఉన్నాయి. ఇందులో చూడటానికి యోగాభ్యాసంలో ఉన్నాయి. టికెట్ కొనుక్కున్న సినిమాలోను, నాటకంలోను రోడ్డు మీద చూస్తున్నటువంటి నానా చట్టాలు, నల్లబజారు, అన్యాయాలు అదే చూడటానికి అన్నాడు. ఇంకేమన్నా మంచిగా ఉంటే చూడాలి. ఈ చెత్త అక్కడ ఈ రోడ్డు దుమ్ము ఇవన్నీ అందులో టికెట్ కొనుక్కొని చూడటానికి అన్నాడు. దరిద్రం చేయక నాటకం ఏమండి వేస్తున్నారు. ఏంటంటే సాంఘిక విప్లవం ఏం చేస్తారంటే వాడు ఏమన్నా తానడం, వీడు ఏమన్నా ఫోన్ ఏం చేయడం, అవన్నీ మన రోడ్డు మీద చూస్తున్నాం కదా. టికెట్ కొనుక్కొని కూడా ఎందుకు పోతాం? టికెట్ లేకుండానే కనిపిస్తున్నాయి కదా. కారణకు ఆధారమైనటువంటి ఏది అనే ప్రశ్నకు సమాధానం చేస్తున్నారు. పరము, అవరము అని రెండు విషయాలు చెప్పారు. అందులో పరము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేయకండి అని చెప్పారు. అవరమునందు ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మభావనలు, కర్మభావనలు, ఉభయ భావనలు అని ఉంటారని చెప్పారు. ఉభయ భావనలు పైకి తీసుకురావాలి అంటే మనలో తెలివితేటలు, మనస్సు ఇది ప్రవృత్తి లేక వర్తన, కర్మం, ఆచరణ అంటే యాక్షన్. దీన్ని లైఫ్ ప్రిన్సిపల్ అని తీసుకోవాలి. ఈ రెండు కలిసినటువంటి అంటే మైండ్, లైఫ్, యాక్షన్ రెండు కలిస్తే
జీవుడుగా ఉంటాడు. ఈ ఉభయ భావనలు ఇందులో కర్మభావన ఇంకా కొంత వాళ్ళు కర్మభావనలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు బయట. చెప్పిన తర్వాత